ఈరోజే జ్యేష్ఠ సోమవారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించిన ఈ పురాణ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి. పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వంశవృద్ధి అవుతుంది. సకల శుభాలు కలుగుతాయి. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అనే పురాణ కథ శివపురాణంలోనూ, వాయుపురాణంలోనూ, స్కాంద మహాపురాణంలోనూ వివరించటం జరిగింది. ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే ఆ పురాణ కథను ఈరోజు మనం కూడా విందాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ కథను వినటం మహాపుణ్యంగా భావించాలి. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయటానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు ఆ పరమశివుణ్ణి అవహేళనగా చేసి దూషించాడు. తన భర్తను అంత మాటలు అనటం విన్న సతీదేవి ఎంతో బాధపడి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధమైపోయింది. తరువాత దేవత స్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ మైనాకుడు అనే కొడుకు పుట్టాడు. యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి మేనకాదేవి గర్భంలో ప్రవేశించి హిమవంతుని కూతురిగా జన్మించింది. ఆమె గౌరవర్ణంతో ఉండటం వల్ల ఆమెకు గౌరి అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువల్ల ఆమెను ప్రజలంతా పార్వతి అని పిలిచారు. పార్వతి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై యవనవతి అయ్యింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. హిమవత్ పర్వత ప్రదేశంలో పరమశివుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తె పార్వతీదేవిని వెంటపెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్లి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు, సమెదలు, దర్భలు ఈశ్వరునికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్యలు చేస్తుంది. ఇక తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. వారు బ్రహ్మదేవునితో తారకాసురుడి వల్ల తాము పడుతున్న బాధలను వివరించి ఆ రాక్షసుణ్ణి సంహరించమని దేవతలందరూ ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: మీ కోరిక నెరవేరుతుంది, కాని నేను ఆ రాక్షసుణ్ణి సంహరించలేను. అతన్ని సంహరించే శక్తి ఈశ్వరుని ద్వారా పుట్టిన సంతానానికే సాధ్యం. ఈశ్వరుని ద్వారా సంతానం పుట్టాలంటే ఈ సృష్టిలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి పార్వతీదేవి ప్రస్తుతం పరమేశ్వరునికి పరిచర్యలు చేస్తుంది. వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనస్సు చెలింపచేయగలిగే శక్తి ఒక్క మన్మధుడికి మాత్రమే ఉందని గ్రహించి మన్మధుణ్ణి మనసులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనుసుని భుజంపై పెట్టుకొని లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని స్నేహితుడైన వసంతునితో కలిసి ఇంద్రుని దగ్గరకు వచ్చాడు. మన్మధుడు రాగానే ఇంద్రుడు, మిత్రమా, దేవతలను మిక్కిలి బాధించే తారకాసురుణ్ణి చంపగలిగే శక్తి శివపార్వతులకు కలిగే సంతానం వల్లనే సాధ్యం. అందువల్ల ఈశ్వరుని మనస్సు పార్వతిని ఆకర్షించేటట్లు నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో వసంతుడు నీకు సహాయపడతాడు. దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుంది అన్నాడు. అంతటా దేవేంద్రుని మాటలు విన్న మన్మధుడు తన భార్య అయిన రతీదేవిని స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే దేవదారు చెట్టు మొదట్లో పులితోలు పరుచుకుని కూర్చున్న మహేశ్వరుణ్ణి మన్మధుడు చూశాడు. ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు. ఇంతలో చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో నంది శివునికి నమస్కరించి పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. వెంటనే పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు ఆ మహాశివుడికి పార్వతీదేవి నమస్కరించింది. దానికి ఆ మహాశివుడు సవతిపోరు లేని ప్రియుణ్ణి భర్తగా పొందుము అని ఆశీర్వదించాడు. మన్మధుడు వారిద్దరినీ దగ్గరగా చూశాడు.
తాను పూలబాణాన్ని ప్రయోగించటానికి ఇదే సమయమని నిశ్చయించుకున్నాడు. మన్మధుడు బాణం సంధించే లోపే శివుడు పార్వతీదేవి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంది. అంతలో శివుడు తన మనసు చలించటానికి కారణమేమిటో అని ఆలోచించి నలువైపులా చూశాడు. దూరంగా బాణాన్ని ప్రయోగించటానికి సిద్ధంగా ఉన్న మన్మధుణ్ణి చూసి ఆ మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలు మన్మధుణ్ణి దహించి వేశాయి. తన భర్త కాలిపోవటాన్ని చూసిన రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతి నుండి దూరంగా వెళ్లిపోవాలని అంతర్ధానమయ్యాడు ఆ మహాశివుడు. పార్వతి తన చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. ఇక పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేయాలని తండ్రి హిమవంతునితో చెప్పింది. తండ్రి సరేనని విశాలమైన శిఖరం మీద తగు ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతి కఠిన తపస్సు చేయటానికి నిర్ణయించుకొని ఆమె అయాచితంగా లభించిన నేలను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. ఆ విధంగా ఆమె శరీరం ఎండకు ఎండి వానలో తడిసి వణికి మహామునుల తపస్సును అధిగమించింది. ఒకరోజు మహాశివుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురుగా వెళ్లి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. ఇక పార్వతితో మాట్లాడాలని అనుకున్నాడు. పార్వతితో ఇలా అన్నాడు: యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించే నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. ఒకవేళ నీవు ప్రియుని గురించి తపస్సు చేస్తుంటే వెంటనే తపస్సు ఆపు. ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చు. అతనెవరో నాకు చెప్పు అంటాడు. దానికి చెలికత్తెలు ఆ మహాశివుణ్ణి భర్తగా పొందాలని ఇలా తపస్సు చేస్తుంది అన్నారు. చెలికత్తెల మాట విని మాయా బ్రహ్మచారి ఓయి నీ చెలికత్తెలు చెప్పిన మాటలు నిజమేనా అని అడిగాడు. దానికి పార్వతీదేవి అవునని సిగ్గుపడింది. దానికి మాయా బ్రహ్మచారి ఇలా అన్నాడు: ఓ పార్వతి, ఆ మహాశివుడికి అన్ని చెడ్డ అలవాట్లే ఉన్నాయి. ఆ అలవాట్లు తెలిసి అతన్ని ఎలా వివాహమాడాలని అనుకున్నావు? పాములను కడయములుగా ధరించాడు. శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణం ఒకటైనా ఉందా? పుట్టుక ఎటువంటిదో తెలియదు. బట్టలు కూడా వేసుకోడు. పులి చర్మాన్ని కప్పుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు. అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోతుంది. వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు. దానికి పార్వతీదేవి నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థం తెలిసిన వాడవు కాదు. లేకుంటే ఇలా మాట్లాడవు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నింటికీ కారణమవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకరమైన రూపం కలిగినప్పటికీ మంచివాడు అని చెప్తున్నారు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, కపాలాన్ని పట్టుకుంటాడు, బాలచంద్రుల్ని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరం ఇలానే ఉంటుందని ఎవరూ నిర్ధారింపలేరు. శివుని శరీర స్పర్శ వల్ల చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించటానికి దేవతలు తమ కిరీటాలకు పూసుకుంటారు. పెద్ద ఏనుగుపై ఊరేగే దేవేంద్రుడు ఎద్దుపై వచ్చే ఆ మహాశివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేని నీ దగ్గర నేనుండను అని లేచిపోబోయే లోపు శివుడు తన నిజరూపం ధరించి ఆమెను పట్టుకొని, పార్వతి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుండి నేను నీ పాత సేవకుణ్ణి అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతి తపస్సు వల్ల పొందిన కష్టాలన్నీ మర్చిపోయింది. శివునికి భార్యను పొందాలి అనే కోరిక కలగగానే మన్మధునికి ఉపశమనం కలిగింది. ఆ తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవతల సమక్షంలో మాంగళ్య వాయిద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్న వేళ హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా శివుడు ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా కాంతిపుంజం ఆవిర్భవించింది. ఆ దంపతులు ఆ అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తరువాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులకు మరొకరు జన్మించారు. అతనే సుబ్రహ్మణ్య స్వామి. ఇతనికే కార్తికేయుడు, షణ్ముఖుడని వివిధ పేర్లున్నాయి. ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించి
దేవతలను సంతోషపెట్టాడు. ఈ శివపార్వతుల కళ్యాణం గురించి ఈ రోజు విన్నా, చెప్పినా, చదివినా వారికి పాపాలన్నీ పోతాయి, పుత్ర సంతానం కలుగుతుంది, మంచి భార్య, మంచి భర్త లభిస్తారు, సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ కథను ఈ రోజు వింటే మన జన్మజన్మల పాపాలు మొత్తం ఖాళీ బూడిదైపోతాయి, అదృష్టం పడుతుంది. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది, మహాపాపాలైనా ఖాళీ బూడిదైపోతాయి. ఈ కథను వింటే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. రోజూ తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు, స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సవాసకతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళాడు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పలుచని కొంగును పాలమీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్యా, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలానే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. ఇక శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవుపాలు కాదనా? పోని ఆకలిగా లేదా? మొఖం మొత్తిందా? కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? ఏం కావాలో అడుగు, నిమిషంలో తీసుకువస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు ఓ లింగమూర్తి.
మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బుజ్జగించిందో అలా గుర్తుకు చేసుకుంటూ బ్రతిమలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కాని పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఎక్కడే నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. ఇక పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం అది శివుడికి బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటం, శివుడు త్రాగటం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. ఇక పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావా లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? జరిగిందంతా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతింపబడింది. ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు, శివలోకం పొందుతారు. ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజు. ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులే. ఈ రోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మజన్మల పాపాలు మొత్తం పటాపంచలవుతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో
ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు. నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు. భగవంతుని యందు మనసు రమించటం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని ఎన్నడూ భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవటం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగేటటువంటి సంపన్నత కలిగిన హృదయం కలవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరం అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది? అటువంటి బిడ్డల కోసం ఎందుకీ నీకి అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించటానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనసును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్క ఆవిడ, చెప్పటానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవటానికి దోషం నీదో నాదో తేల్చటానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుణ్ణే అడుగుతానని చెప్పాడు. తరువాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టటానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒక దాన్ని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడు. దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవటానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతారు కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివలింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తరువాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ చేసిన శివపూజ వల్ల ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తరువాత గర్భం ధరించి పండంటి మగపిల్లవాణ్ణి కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు. కాని వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలటానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లి అంత ఆదరణ పొందటానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకొని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు పనుకొని ఉన్నారు.
ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాణ్ణి పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకువెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకొని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తోంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపటానికి నది వద్దకు వెళ్లి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రమేమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయనా నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కాని తల్లి అయిన కృష్ణ, నాయనా నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, మొక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ ఆ మహాశివుణ్ణి పలు విధాలా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదాలయందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వల్లే కదా నాకు నీ యందు పూనిక కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న ఆ మహాశివుడు శాంతించి, సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాణ్ణి రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగాల్ని తీసుకువచ్చి కలిపాను, ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలువు, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందర్నీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలవు, ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుసుకోవాలి, ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్నవారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి, ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి, నా ఔదార్యం ప్రకటితమవటానికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలిచాడు. పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళుతూ ఉంటారు, అలా నీకు వరం ఇస్తున్నాను, నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను, ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలైపోయింది అన్నాడు. వీటన్నిటినీ కృష్ణ అడగలేదు, కాని ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరాల్ని ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. కాబట్టి మహాశివపురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది.
భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్నా కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు ఛీ, ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఊళ్ళ వెంట తిరిగి అడుక్కోవటం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణమని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా, ఒక చోటని లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధమాడినట్లయితే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకొని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా ఆనందం కలిగింది. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు అతను తెల్లవారుతుండగా గుర్రపశాలకు వెళ్ళాడు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలి సత్తువ కొద్దీ వాటి వెనుక పరిగెత్తాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మేయటానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రాబాబు రా, చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలుకేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. వృద్ధురాలు అతడి ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట అతడు లేచి నిలబడి, ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను. రాజుగారి దగ్గరకు వెళ్లటం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడుగుతారు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తారు. ఇంతోటి దానికి అక్కడకు వెళ్లటం దేనికి అని పెద్దవాడు అన్నాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అతడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చెప్పాడు. ఇక రాజు వాణ్ణి పట్టుకొని చావ చితకొట్టి పంపించి వేయండి అని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి, నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి ఒళ్ళు చెమటలు దిగగారుతున్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు. రాబాబు రా,
చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది. దానికి అతను, నేను నీకు చిక్కినప్పటి మాట కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు. ఇక అతనికి అలుపు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కాని గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీదకు ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్లి నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7గురం రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మాయల మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఎక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము. మనుషులు తాగే పానీయాలు తాగుతాం. మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతులా పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దాన్ని నీవు 3 గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీరు 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజు ఇలా అడిగాడు. గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా, కాస్తాను అన్న తరువాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒకడు కూడా లేడు కదా. నేను అన్న ప్రకారం నా కూతుర్ను ఇచ్చి అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పనుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు. కాని గుర్రాలు మెడలు నరకాలంటే అతడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు. 7గురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కల్లారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు. మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించరాదు. ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది.
అసలు ఎందుకు మొగలి పువ్వు శివపూజకు పనికిరాదు? శివపురాణ వివరణ తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీత లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. వారు పల్గుని నదీ తీరంలో పితృ శ్రాద్ధము పెట్టవలసి వచ్చింది. శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి దగ్గర్లో ఉన్న మునివాటికకు పంపాడు. సమయం మించిపోతున్నా లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. కారణమేమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నము దాటిపోతుంది. అపరాహ్నము దాటితే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెప్తోంది. ఇక సీతాదేవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. సరే, ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది. వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారెవరో తెలుసుకుందామని, మహనీయులారా మీరెవరు అన్నది. వచ్చిన వారిలో ఒకరు, నేను మీ మామ దశరథుడను. ఈయన నా తండ్రి, ఈయన నా తాత. ఈ పిండ ప్రదానంతో మేము తృప్తి చెందాము అన్నాడు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలను. నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి దశరథుడు, పల్గుని నదిని, అక్కడ మేస్తున్న ఆవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు. ఇక శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు. వస్తూనే రాముడు చేతతో, వేళ మించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయి అన్నాడు. అంతటా సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. శ్రాద్ధం పెట్టుట కొడుకుల పని. పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాని కోడలు తద్దినం పెట్టటం, పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాముడు. ఇక సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టటానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు. దానికి వారు, కుమారా, ఇంతకు ముందే సీత శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము. ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు. అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పల్గుని నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు. అవును, సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం. అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివపూజకు పనికిరాదో శివపురాణ వివరణ తెలుసుకుందాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూకైలాసము అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. ఆ చెట్టు విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నించున్నాడు. అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి, నీవెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు. ఇక నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు మళ్లీ ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. ఇక నారదుడు దగ్గరకు వెళ్లి, ఇక్కడ ఏం చేస్తున్నావన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇక నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు. అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్లీ తిరిగి మహాబలేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా
ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఈ సంపెంగ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్థించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావా? ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు. ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి, ఓ వృక్షరాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవరు? ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు. దానికి ఆ సంపెంగ చెట్టు నాకు తెలియదు అన్నది. అప్పుడు నారదుడు, ఓ సంపెంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కాని నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుణ్ణి చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళవేళ్లాపడి బ్రతిమలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ విధంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది. ఈ కథను ఈ రోజు విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లోకి వేటకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కులా గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుక్కొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీళ్లు ఖర్చయిపోవటంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తరువాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. చెరుకు, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి, పనస, సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తియ్యటి నీటితో కూడిన ఓటబావి ఉంది. ఇక సైనికులంతా ఆ పొలంపై పడి వెచ్చలవిడిగా ఎవరికి కావలసినవి వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావినీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు, చల్లటి నీరు ఇచ్చి రాజుని సేద తీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజురోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్యదృష్టితో పరికించి సమస్య అవగతం చేసుకొని ఇలా చెప్పాడు. రాజా, రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చెయ్యాలి. కానీ నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మోగ జంతువుల్ని హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటల పొలంలో చొరబడి ఆ పేద రైతు పంటని దోచుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది.
ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, మహాత్మా మన్నించండి, నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తులు, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నింటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావాల్సింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలోంచి పళ్ళు నీరు నీకు తెచ్చి ఇచ్చినా ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై రెండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కాని ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి సూచన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం, కాయాకష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పళ్ళు ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయటంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దైన్యస్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణలు చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణేలు బహూకరించాడు. ఇక ఆ పేద రైతు మహదానందపడి ఇలా అన్నాడు, రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రుల్ని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు, రాజా, రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర్నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే. కానీ నీ వల్ల ఆ పేదరైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షుద్బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారవర్తులైన పండితుల్ని, బ్రాహ్మణోత్తముల్ని సభకి మహర్షి సూచన మేర ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేదరైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురిచేసిన పాపం పోగొట్టుకోవటానికి గాను 10,000 బంగారు నాణేల్ని దానంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎవరూ ఆ దానాన్ని స్వీకరించటానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వాళ్ళకి చుట్టుకుంటుందని వాళ్ళకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తుండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణేల్ని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణేల్ని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాపఫలం అతనికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుణ్ణి విస్మయంగా చూసి ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది? ఇప్పుడు ఇదంతా మీరు దానధర్మాలు చేసి మీ పాపం పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకెలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నదీ తీరాన ఉభయ సంధ్యవేళల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లల్లో పూజాది శుభకార్యాల్లో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాం. తమరు పవిత్ర గండకీ నదీ తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మనిద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల పరిపూర్ణమవుతాయి. మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు.
అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ యథార్థ గాథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. కాబట్టి 1879 సంవత్సరంలో జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా రోమాలు నెక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్కి శివుడు కనిపించాడు. ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివుడి లీల ఇది. ఇతని భార్యది మరియు ఆయనది నిజంగా అదృష్టమే. 1879 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారత్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒకరోజు 2 రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయాయి. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది. ఎప్పుడూ భయంతో, బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ, బాధపడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేదమంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి గుడి లోపలకు వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించటం ఆమె గమనించింది. ఆ పూజారులు ఆమె మనస్సులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి వెళ్ళింది. తరువాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్రజపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరకు తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనస్సులో కోరుకుంది. 11 రోజులు జపం చేసిన తరువాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తాను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులి చర్మం ధరించి 3 సూదిమొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడటానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తరువాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. తరువాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనేనని చెప్పాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు. ఆ తరువాత బైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇదే. ఈ కథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది.